ఆగండి ఆగండి ఆగండి, పాలకూరతో వడియాలు చేసుకుందాము. హెల్దీ వడియాలు అనమాట. పాలకూర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. బాగా నాన్న సగ్గుబియ్యం తీసుకుని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకుని ఇందాక పాలకూర వడగట్టిన వాటర్లోనే సగ్గుబియ్యం కూడా వడగట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకుని మనం వడగట్టుకున్న వాటర్ ని కప్పుతో కొలుసుకోవాలి. ఇవి 5 కప్స్ అయ్యాయి. ఇంకొక 3 కప్స్ నార్మల్ వాటర్ పోసుకోవాలి. టోటల్ గా 8 కప్స్ వాటర్ పోసుకోవాలి. 1 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, అంటే సన్న రవ్వ. సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. కలుపుతూ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. గరిటె వెనక వైపు ఇలా లేయర్ లాగా ఫామ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని జీలకర్ర, నువ్వులు వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కవర్ మీద ఇలా వడియాల్లాగా పెట్టుకోవాలి. ఎండలో అయితే ఒక్క రోజులో ఆరిపోతాయి, నీడలో అయితే 2 days లో ఆరిపోతాయి. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. క్రిస్పీగా వడియాలు రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.